నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. 2 గంటల్లో 2 చోట్ల పేలుళ్ళు. పంజాబ్లో హై అలర్ట్. ఆర్మీని దృష్టిలో పెట్టుకొని ఈ కాల్పులు, ఈ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. వరుస పేలుళ్లతో పంజాబ్ దద్దరిల్లింది. 2 గంటల్లో 2 చోట్ల పేలుళ్ళు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ 2 ఘటనలు ఆర్మీ యూనిట్లకు సమీపంలోనే జరగడం వాటిని లక్ష్యంగా చేసుకొని జరిగింది. మరింత ఆందోళన రేకెత్తిస్తుంది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జలంధర్లోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. కార్యాలయం బయట పార్కు చేసి ఉన్న ఒక స్కూటర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం సమీపంలో ఉన్న పలు వాహనాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 1 కిలోమీటర్ వరకు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. అయితే ఎంత పెద్ద బ్లాస్టింగ్ చెప్పండిగా. ఈ పేలుడులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పక్కా కుట్రకోణం ఉంటుంది. కుట్రకోణం లేకుండా ఎట్లుంటుంది? ఈ ఘటన జరిగిన 2 గంటల తర్వాత అమృత్సర్లో మరో పేలుడు చోటు చేసుకుంది. అటారీ రోడ్డులోని ఆర్మీ ఖాసా కంటోన్మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రదేశంలో రేకును పోలిన శకలాలు దొరికాయని, దీంతో ఎవరో పేలుడు పరికరాన్ని విసరడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి దాడి చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ 2 ఘటనలు ఏదైనా సంబంధాలు ఎవరితోటైనా ఉన్నాయా, లేకుంటే పాకిస్తాన్ తోటి ఉందా, చైనా చేసిందా, ఎవడు చేసిండు, లేకుంటే ఇంటి దొంగలే చేసిర్రా, ఇవన్నీ బయటపడతాయి. క్లూస్ టీం వాళ్ళు వచ్చి ఆల్రెడీ అక్కడ అన్ని పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ బ్లాస్టింగ్ జరిగినటువంటి ప్రాంతం ఇది. స్కూటర్లో పేలింది ఎటువంటిది అంటే వీడు ఉరుకుతూ ఉన్నాడు. బహుశా వీడు విసిరి ఉరుకుతుండవచ్చా, లేకుంటే వీడు ఆర్మీకి సంబంధించిన వాడా ఎవడనేది మనకు కొద్ది రోజుల్లోనే తెలిసిపోయే అవకాశం. ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఎక్కడి నుంచి వస్తుందో కూడా కొన్ని సందర్భాల్లో గమనించలేం. అటువంటివి వస్తాయి. అదృష్టవశాత్తు ఎవరికేం కాలేదు కాబట్టి మనం ఆనందపడాలి. కానీ ఎవరైనా ఆర్మీ వాళ్ళే అక్కడ ఉంటే, లేకుంటే సామాన్యమైన ప్రజలే ఉంటే ఈ బ్లాస్టింగ్లకు ఎంతమంది ప్రాణాలు పోయేది. అది ఒక రకంగా మనకు మరి రేపు భవిష్యత్తులో వీళ్ళ ఎంక్వైరీలో ఏం బయటపడుతుంది ఏదనే దాని మీద మనం మళ్ళీ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు దీనికి మూల కారణం? ఒక రకంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ కంచెను పూర్తిగా మమతా బెనర్జీ కంచె నిర్మాణం చేయించలేదు. రాకపోకలు, కూరగాయలు కొనుక్కోపోవడానికి బంగ్లాదేశ్లో వద్దురు, ఇక్కడికి వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు అట్లా దారి ఏర్పడ్డది. చొరబాటుదారులాగా అయిపోయారు. వాళ్ళే ఉగ్రవాదులు అవుతారు భవిష్యత్తులో. రోహింగ్యాలే ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉంది. వీళ్ళు హైదరాబాద్లో కూడా ఉన్నారు రోహింగ్యాలు. వీళ్ళ పని పట్టాలి మొదలు. ఒక్కడుండొద్దు రోహింగ్యాలు, ఇక్కడ వెళ్ళిపోవాలి. వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. బంగ్లాదేశ్లో మూటముళ్ళ కట్టుకొని పోతున్నారు. వీళ్ళని మనం పాముకు పాలు పోసినట్టే వీళ్ళని ఉంచుకుంటే, చొరబాటుదారులను మన హక్కున చేర్చుకుంటే పాముకు పాలు పోసినట్టే. పంజాబ్ కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. అక్కడ వాళ్ళు రావచ్చు ఎవరన్నా కన్నుగప్పి, లేకుంటే ఇంతకుముందే ఉండి, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు అట్లా ప్రేరేపణ చేసి ఉగ్రవాదులుగా తయారు చేయొచ్చు. కాబట్టి ఎప్పటికైనా మనం చొరబాటుదారులను నమ్మొద్దు. ఇప్పుడు బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్లో చదువుకొని పోతున్నారు. ముళ్ళలన్నీ చదువుకొని పోతున్నారు. ఎందుకంటే అధికారం ఇంకా ప్రమాణ స్వీకారమే కాలేదు, ఊహించిరి అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. అట్లా పోవాలి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఏ ప్రాంతంలో, తెలంగాణలో ఎక్కడున్నా, ఆంధ్రాలో ఎక్కడున్నా, భారతదేశంలో ఎక్కడున్నా రోహింగ్యాలు చొరబాటుదారులు వెళ్ళిపోవాలి. పోతేనే మనం హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఏమంటారు ప్రేక్షకులారా? పంజాబ్లో జరిగినటువంటి 2 పేలుళ్ల ఘటన వెనుక ఎవరున్నారు? దానిపై మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.